నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు ముగిసిన ఆర్మీ ఎంపికలు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ చెకప్లు నిర్వహిస్తాం. ఆర్మీ కల్నల్ జెఫ్రీ. హుదూద్ బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులు పంపిణీకి తరలివెళ్లిన జిల్లా వాసులు. ఉత్తరాంధ్ర తుఫాను బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. ఈ నెల 9వ తారీఖు నుండి స్థానిక బిఆర్ స్టేడియంలో ప్రారంభమైన ఆర్మీ ఉద్యోగాల ఎంపిక నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆర్మీ కల్నల్ జెఫ్రీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియకు సుమారు 25,000 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఫిజికల్ ఫిట్నెస్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ చెకప్ ఉంటుందని, తరువాత వ్రాత పరీక్ష నిర్వహిస్తామని కల్నల్ తెలిపారు. Army recruiting rally for soldiers from 7 districts of Andhra Pradesh, that is Guntur, Prakasam, Nellore, Chittoor, Anantapur, Kadapa and Kurnool, was held from the 9th of October to the 14th of October. We had excellent support provided by the civil administration. The police department was very supportive, and the weather also helped us a lot by staying clear. There was a very good response to the selection process due to direct involvement of all the district officials and the collectors of the other districts in spreading the message for recruitment for the army. On a daily basis, if we count the number of people who have come to me from the 9th to the 14th, then approximately 25,000 people came for recruiting process. We have been able to earmark up to the medical process by conducting physical, the documentation check and the initial screening process to check the boys for the medical fitness. We have been able to earmark approximately about 1,550 candidates, 1,550 candidates. Now these 1,550 candidates have already started undergoing a medical process in which they are being checked by a team of army doctors. This process will continue further at the army recruiting location itself in Shamlanagar, in Guntur, till the 17th of this month. After having screened all the candidates, we will be holding a written exam for the candidates who have been found fit either directly at the recruitment site. ఇక్కడైతే చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాము. ఇక్కడ తాగడానికి మంచి ఏరిగానే సౌకర్యం లేదు. ఇక్కడ 9 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నిన్న మాకైతే ట్రేడ్ మెయిన్ ఉన్నది. ఇక్కడ రన్నింగ్ అయిపోయింది మా ఇప్పుడు. ఇంకా ఇక్కడ వచ్చి టైలరింగ్, కుకింగ్ సెలెక్ట్ అయ్యాము. మేము వచ్చి హౌస్ కీపింగ్కి సెలెక్ట్ అయ్యాము. ఇక్కడ హౌస్ కీపింగ్ ఇక్కడ ప్రాక్టికల్ అయిపోతే నెక్స్ట్ డే మెడికల్ ఉంటుంది మాకి. హుదూద్ తుఫాన్ ముంపు ప్రాంతాల ప్రజల సహాయార్థం గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాలను పంపిణీ చేసేందుకు నేడు నగరం నుండి రూరల్ ఎంపీటీసీ మెంబర్లు, టీడీపీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబులు బాధిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జెండా
తుఫాన్ విపత్తు కారణంగా మన విశాఖ జిల్లాలో ఎంతో నష్టపోయి ఉన్నాము. అలాగే మన యంత్రాంగం కావచ్చు, మన గవర్నమెంట్ ఎక్కువ ప్రాణ నష్టం కలగకుండా మన యొక్క టెక్నాలజీని ఉపయోగించి ప్రాణ నష్టం కలగకుండా చేశారు. అయితే ఆస్తి నష్టం కలిగి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న కారణంగా వారికి మన వంతు కొడతాభక్తి సాయంగా ఏది చేయాలనే సంకల్పం జరిగింది. నాతో పాటు మా కార్యవర్గ సభ్యులు కానీ, మా అధికారులు కానీ, మండల ఎంపీటీసీ సభ్యులు వీళ్ళందరి సహాయ సహకారాలతో వారికి కూడా ఏదో చిన్న సహాయం చేద్దామని అనిపించి వారికి కావలసిన ఆహార పదార్థాలు ఇక్కడ నుంచి పంపించడం ఈరోజు మండల అధ్యక్షురాలు శ్రీమతి కోట లక్ష్మీ మల్లికార్జునరావు గారి నేతృత్వంలో ఈరోజు విశాఖ తుఫాను బాధితుల సహాయార్థం ఇక్కడ నుండి వారికి కావలసిన ఆహారానికి కావలసిన బియ్యము, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా అక్కడికి తరలిస్తున్నారు. అక్కడ జిల్లా మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారు, అలాగనే రావెళ్ళ కిషోర్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే నష్టపోయారో తుఫాన్ కారణంగా వారందరినీ ఆదుకునేందుకు వాళ్ళు అక్కడ ఉన్నారు. దానికి తోడు వీళ్ళు కూడా ఉడతా భక్తిగా కొంత సహాయం చేద్దాము అక్కడ నష్టపోయిన తోటి వారికి, సాటి వారికి అనే ఒక మానవతా దృక్పథంతో లక్ష్మీకుమారి గారు, తోట లక్ష్మీకుమారి గారు ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వారిని సందర్భంగా అభినందిస్తూ ఉత్తరాంధ్రలో విలయతాండవం సృష్టించిన హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. నేడు స్థానిక అరండల్పేటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నాయకులు అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, బాధితులకు సహాయం అందించడానికి తమ కార్యకర్తలతో అక్కడికి వెళ్తున్నట్లు వారు తెలిపారు. పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏం మాట్లాడతాం. మరి రైతుల రుణాలు అసలు మాఫీ లేదు, 20% అందించి ప్రతి దాంట్లో వాళ్ళని బాక్స్ పావులు. పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మరి చాలామంది మరి రకరకాల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వాళ్ళకు ఆదుకోవాలనే ఉద్దేశంతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళడం జరిగింది. మరి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కుల మతాల అతీతంగా, పార్టీల అతీతంగా అందరూ కూడా పాల్గొని మరి వాళ్ళ బాధల్ని మనం పంచుకొని వాళ్ళందరికీ కూడా సహాయాలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో హుదూద్ తుఫాను సృష్టించినటువంటి బీభత్సంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరి మృతికి కూడా గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, వాళ్ళ కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఈ తుఫాను సృష్టించినటువంటి బీభత్సాన్ని ఈ రోజున పర్యవేక్షించడానికి, బాధితులందరికీ కూడా అన్ని విధాల సహాయపడటానికి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితులు. ఆయన నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఆయన పిలుపు ఇవ్వటం, ఆ పిలుపునందుకుని గుంటూరు నగరం నుంచి కూడా ఈ రోజున వందలాది మంది ఇవాళ ఈ మీటింగ్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళి సేవా కార్యక్రమంలో పాల్గొనాలనే ఆలోచనతోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా డాక్ సేవక్ యూనియన్ పిలుపు మేరకు స్థానిక కొరటిపాడులోని పోస్ట్ ఆఫీస్ వద్ద జీడీఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో డివిజనల్ కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ ఆర్పీఎల్ఐ, ఆర్డీ, ఎంవై స్టాంప్ టార్గెట్ల వేధింపులు ఆపాలని, గతంలో 500 ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి హయ్యర్ టీఆర్సీఏ మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్డీ, ఆర్పీఎల్ఐ
ఈ ఆల్ ఇండియా సర్కిల్ పిలుపు మేరకు ఏఐజీడీఎస్ సర్కిల్ పిలుపు మేరకు 14/10/2014 నుండి 15/10/2014 వరకు నిర్వహిత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా సూపరింటెండెంట్ ఆఫీస్ చంద్రమోహన్ నగర్ పోస్ట్ ఆఫీసు ఎదుట మేము ఈ రోజున ధర్నా కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. మా డిమాండ్స్ ఏమిటంటే ఆర్డీ, ఆర్పిఎల్ఐ, మై స్టాంప్ టార్గెట్లను వెంటనే ఆపాలని, 500 అకౌంట్లు ఓపెన్ చేసిన జీడీఎస్లందరికీ హయ్యర్ టీఆర్సీఏ ఇవ్వాలని, ఈ 2 డిమాండ్స్ తోటి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. హైదరాబాద్లో ఉండే చీపీఎంజీ గారు ఆర్డర్స్ అంటూ ఇవ్వటం జరిగింది. హయ్యర్ టీఆర్సీ ఇవ్వమని కూడా ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇక్కడున్న ఆఫీసర్లు దాన్ని లెక్క చేయకుండా వీళ్ళంతటికి వీళ్ళే ఆర్డీ టార్గెట్లు కానీ హయ్యర్ టీఆర్సీ కానీ ఇవ్వకుండా ఆర్డీ టార్గెట్లు, మై స్టాంపు ఒత్తిళ్లు బాగా అపరిమితంగా చేస్తూ ఉన్నారు. వీటిని ఆపాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ విధంగా మేము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి మేము అతి తక్కువ జీతాలతోటి గ్రామీణ తపాలా ఉద్యోగులు వంటి మేము ఉద్యోగులు అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మేము ఉద్యోగులు మాత్రం కాదు, మేము అతి తక్కువ వేతనాలతో పనిచేసేటటువంటి బానిస కార్మికులం. అయితే మేము ఉద్యోగులమా కాదా అనేది మీరే నిర్ణయించండి. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కనుక ఉద్యోగస్తులం కనుక అయితే మాకు స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఇచ్చేటటువంటి హయ్యర్ టీఆర్సీఏ, పెన్షన్, గ్రాడ్యుటీ, హెల్త్ స్కీమ్ కూడా మాకు వర్తిస్తాయి. ఇప్పుడు చిన్న విరామం.